నెక్స్ట్ వచ్చేసి మనకి హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఈ హోల్డ్ డాక్యుమెంట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఈ హోల్డ్ డాక్యుమెంట్ వల్ల మనకు యూజెస్ ఏంటి? సో ఇది కూడా పార్క్ డాక్యుమెంట్ లాగే వన్ టైప్ ఆఫ్ ఇన్కంప్లీట్ డాక్యుమెంటే. బట్ అక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. చూడండి. Whole documents are incomplete documents when data required to complete the transaction is not available, like cost center and bank charges and all. The system does not update the account balances. Temporary document number will be generated when we hold the document. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక టెంపరరీ నెంబర్ ఇక్కడ జనరేట్ అవుతుంది. హోల్డ్ ఆర్ హెల్డ్ అంటారు. బట్ ఈ డీటెయిల్స్ మీకు జిఎల్ లైనేటెడ్ డిస్ప్లేలో కనిపించవు. పార్క్ డాక్యుమెంట్ లాగా. ఓకే. ఏం చేశారనేది. ఓకే. ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్. క్రియేట్ హోల్ డాక్యుమెంట్ FB11 జిఎల్ లైనేటెడ్ డిస్ప్లే FB3 డిస్ప్లే డాక్యుమెంట్ FB03. ఓకే. ఇది ఎలా చేయాలో చూద్దాం. FB11 చూడండి. పోస్ట్ హెల్డ్ డాక్యుమెంట్. ఓకే. ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఎస్సీ అంటే మనకి డాక్యుమెంట్ జిఎల్ డాక్యుమెంట్. $001 ఇస్తున్నా. రెంట్ అకౌంట్ 40 రెంట్ అకౌంట్. ఎంటర్. సో యాక్చువల్‌గా రెంట్ 1,00,000 నాకు తెలియక నేను 50,000 ఇచ్చా. బ్యాంక్ అకౌంట్. ఇది కూడా ఫైనల్‌గా డైరెక్ట్‌గా సేవ్ అవ్వదమ్మా. ఇది కూడా జస్ట్ స్టోరే అవుతది. డాక్యుమెంట్ సిమ్యులేట్ ఇక్కడ చూడండి పోస్ట్ అని ఇవ్వకుండా డాక్యుమెంట్‌లోకి వెళ్ళి బ్యాక్ వచ్చే మళ్ళీ ఒకసారి ఎంట్రీ పాస్ చేస్తున్నాను. డాక్యుమెంట్ హోల్డ్ 50,000 కూడా ఉంది కదా! సెకండ్ డాక్యుమెంట్. ఒక టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతది చూడండి. వచ్చిందా టెంపరరీ నెంబర్? 1, 2, 3. డాక్యుమెంట్ 1, 2, 3 వాస్ హెల్డ్. ఇది నువ్వు 50,000 పాస్ చేసావు. యాక్చువల్‌గా 1,00,000 50,000 పాస్ చేసావు. కానీ ఇది కనిపించదు FBL3 అని. కావాలంటే చూడండి. FBL3 అని. /n FBL3 హియర్. ఎక్కడ కూడా కనిపించదు. ఇక్కడ చూడండి.
ఇది ఇంతకుముందు మనం 50,000 పాస్ చేసాం కదా ఆ బిల్లు 001 002 కానీ 003 కనిపించట్లేదు. దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా ఇక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోవాల్సింది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ FB 11కి వెళ్ళాలి. FB 11 వెళ్ళి ఆ టెంపరీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి 1 2 3. ఓపెన్ అయిందా? ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ 1 lakh ఇవ్వాలి. మళ్ళీ బ్యాక్ ఇక్కడ 1 lakh ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డాక్యుమెంట్లకు వెళ్ళి సిమ్యులేట్ ఒకసారి చేసుకోండి. సిమ్యులేట్ చేసుకుని డైరెక్ట్గా సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు 1 lakh తో పోస్ట్ అయిందో చూడండి. /n FB ఎగ్జిక్యూట్. చూసారా 1 lakh పాస్ అయింది 11. సో దీన్ని మనం హెల్డ్ డాక్యుమెంట్ అంటాం. హెల్డ్ డాక్యుమెంట్ లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్కంప్లీట్ డాక్యుమెంటే అంటారు. దీన్ని కూడా మనం ఇన్కంప్లీట్ డాక్యుమెంటే అని పిలుస్తాము. ఓకేనా? అర్థమైందమ్మా? పార్ట్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే లైక్ లాస్య, లక్ష్మి, జస్విత, ప్రదీప్. క్లియరా? హలో, యా Yes, sir. ప్రదీప్ అర్థమైందా? Yes, sir. యా జస్విత, లాస్య కొంచెం రెస్పాండ్ అవ్వాలి. ఓకే, కొంచెం చేస్తున్నారా లేదా అనేది తెలియాలి. జస్విత ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? సార్ చేస్తున్నాను సార్. వస్తున్నాయి కదమ్మా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఎంతవరకు చేస్తున్నావు ఇప్పటికి? సార్ అకౌంట్ రిసీవబుల్ లో ఉన్నాను సార్. ఓకే, గుడ్. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా? యాక్చువల్లీ వచ్చింది సార్, ఒకటి సాల్వ్ అయిపోయింది. చేస్తున్నాను సార్ నెక్స్ట్. ఓకే, సో ప్రదీప్ మీరు కూడా చేయాలి. ప్రదీప్ కొంచెం వెనకబడి ఉంటే కదా. ఓకే, కొంచెం డూ ఇట్ ఫాస్ట్. Okay, sir. యా, డన్ గైస్. అవి చేయండి. ఫ్రమ్ టుమారో డన్నింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం.